మరో 3 రోజుల్లో కొత్త సంవత్సరంలోకి అడుగు పెడుతున్న తరుణంలో ఈ ఏడాది రాజకీయ పార్టీలు తమ గ్రాఫ్ ఒకేసారి గత ఏడాదితో పోల్చుకొని చూస్తున్నాయి. పొలిటికల్ పార్టీలకు వచ్చిన విరాళాల విషయంలో ప్రతిపక్ష పార్టీ దూకుడు అధికార పార్టీని కలవరపెడుతూ ఉండటం రాష్ట్ర రాజకీయ వర్గాల్లో విస్మయం కలిగిస్తోంది. అధికార కూటమిలోని తెలుగుదేశం, జనసేన పార్టీల కంటే ప్రతిపక్ష పార్టీ వైసీపీకి పెద్ద మొత్తంలో విరాళాలు రావటం హాట్ టాపిక్ గా మారింది. ప్రతి రాజకీయ పార్టీ మనుగడ కోసం, పార్టీ బలోపేతానికి, నిర్వహణకు విరాళాల రూపంలో నిధుల సమీకరణ చేస్తుంది. అందుకు జాతీయ, ప్రాంతీయ పార్టీలు మినహాయింపు కాదు. అయితే ఈ ఏడాది ఆంధ్రప్రదేశ్లోని రాజకీయ పార్టీలకు వచ్చిన విరాళాలు కొత్త ట్రెండ్ను సృష్టిస్తున్నాయి. 2024-25 ఆర్థిక సంవత్సరంలో తెలుగుదేశం పార్టీకి 83 కోట్ల విరాళాలు అందాయని పార్టీ ప్రధాన కార్యదర్శి బక్కని నరసింహులు ఈ నివేదికను కేంద్ర ఎన్నికల సంఘానికి అందించారు. ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 29(c)(3) ప్రకారం రాజకీయ పార్టీలు 20,000కు మించిన విరాళాల వివరాలను తప్పనిసరిగా తెలియజేయాలి. ఈ మేరకు టీడీపీ తన ఆర్థిక నివేదికను సమర్పించింది. ఈ నివేదికను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. మొత్తం 267 మంది దాతల నుంచి ఈ విరాళాలు వచ్చాయి. ఆసక్తికరంగా గత 2023-24 ఆర్థిక సంవత్సరంలో టీడీపీకి వచ్చిన విరాళాలతో పోలిస్తే 2024-25లో విరాళాల మొత్తం తగ్గింది. ఈ తగ్గుదల సుమారు 17.15 కోట్లుగా ఉంది. మొత్తం 267 మంది దాతలు పార్టీకి ఆర్థిక సహాయం అందించారు. ఈ విరాళాలన్నీ పార్టీ ఖజానాకు చేరాయి. జనసేనకు 2024-25 ఆర్థిక సంవత్సరంలో 25.33 కోట్లకు పైగా విరాళాలు అందాయి. మొత్తం 175 మంది ఈ విరాళాలు ఇచ్చినట్లు పార్టీ కోశాధికారి ఏ వెంకటరత్నం కేంద్ర ఎన్నికల సంఘానికి నివేదిక సమర్పించారు. ఈ నివేదిక ప్రకారం జనసేన పార్టీకి వచ్చిన మొత్తం విరాళాల విలువ 25,33,16,513. 2024-25 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రంలోని రాజకీయ పార్టీలకు అందిన విరాళాల వివరాల ప్రకారం అధికార తెలుగుదేశం పార్టీకి 83 కోట్లు, జనసేనకు 25.33 కోట్లు, వైసీపీకి 140.03 కోట్ల విరాళాలు అందాయి. ఆసక్తికర విషయం ఏంటంటే 2023-24తో పోలిస్తే ఈసారి టీడీపీకి విరాళాలు తగ్గాయి. వైసీపీ విషయానికి వస్తే 140.03 కోట్ల విరాళాలు అందే. మొత్తం 37 మంది దాతల నుంచి 140.03 కోట్ల విరాళాలు వచ్చాయి. పలు కంపెనీల నుంచి ఈ విరాళాలు వచ్చినట్లుగా తెలుస్తోంది. కాగా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాకముందు ఆ పార్టీకి 100 కోట్ల విరాళాలు లభించాయని, అయితే ఈ ఏడాది విరాళాలు తగ్గటంపై పొలిటికల్ సర్కిల్స్ లో ఇంట్రెస్టింగ్ డిబేట్స్ నడుస్తుండటం విశేషం. బీఆర్ఎస్ కు 15.09 కోట్ల విరాళాలు అందాయి. ఇక ఎంఐఎం పార్టీ విషయానికి వస్తే 20,000కు మించి ఎలాంటి విరాళాలు రాలేదని తాజాగా ఎన్నికల సంఘానికి సమర్పించిన నివేదికలో పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా రాజకీయ పార్టీలు తమ ఆదాయ వివరాలను ఎన్నికల సంఘానికి తప్పనిసరిగా తెలియజేయాలి. 20,000కు పైబడిన విరాళాల వివరాలను వెల్లడించాల్సి ఉంటుంది. గతంలో సుప్రీంకోర్టు కూడా రాజకీయ పార్టీల విరాళాలకు సంబంధించి కీలక ఆదేశాలు జారీ చేసింది.